బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ పక్కన హసీనానేమో పారిపోయి భారతదేశంలో తలదాచుకుంటుండంటే, ఈమె పార్టీ అయినటువంటి అవామీ లీగ్ అక్కడ ఉన్నటువంటి అధికార పక్ష పార్టీని నిషేధించేసింది యూనస్ సర్కార్. అదే సందర్భంలో జమాత్ ఉంది అక్కడ, బీఎన్‌పీ ఉంది. ఏదైతే బీఎన్‌పీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. యాక్చువల్‌గా దానికి సంబంధించినటువంటి హెడ్డు మాజీ ప్రధానిగా చేసినటువంటి ఖలీదా జియా. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో ఉంది. ఆమె కొడుకు తారిక్ రెహమాన్ యాక్చువల్‌గా ఇన్నాళ్ళు లండన్‌లో ఉన్నాడు. అంతకుముందు మంత్రిగా కూడా చేశాడు. రెహమాన్‌ని ఇప్పుడు బీఎన్‌పీకి యాక్టింగ్ చైర్మన్. అతని భార్య డాక్టర్ జుబైదా, కుమార్తె జైమా వీళ్ళందరూ కూడా లండన్‌లో ఉంటున్నారు. దాదాపుగా 2007 సంవత్సరం నుంచి ఉంటున్నారు అక్కడే. ఎందుకయ్యా అంటే అప్పట్లో ఇతని మీద కేసులు రావడం, ఆ కేసులు వచ్చాక అరెస్ట్ చేశారు, జైల్లో కూడా పెట్టారు. అనారోగ్యం పాలయ్యాడు జైల్లో ఉన్నప్పుడు. అప్పుడు అతను అనారోగ్యంకి ట్రీట్మెంట్ అంటూ లండన్ వెళ్ళిపోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి రాల, అక్కడే ఉండిపోయాడు లండన్‌లో. ఇప్పుడు అతను తాజాగా తిరిగి వచ్చాడు. భారీ ఎత్తున అతను రిసీవ్ చేసుకోవడానికి 10 రైళ్లలో ఢాకాకి బీఎన్‌పీ కార్యకర్తలు టోటల్‌గా 3 లక్షల మంది వచ్చి అతన్ని రిసీవ్ చేసుకున్నారు. అతని భార్య బిడ్డని కలిపేసేసి ఇక అతను రాజకీయ కీలకమైనటువంటి అడుగులు వేయబోతున్నాడు. తద్వారా రేపు ప్రధానైన ఆశ్చర్యపోనక్కర్లేదు అతను.